హాయ్ హలో బాగున్నారా ఫ్రెండ్స్? వెల్కమ్ బ్యాక్ టు సంగవి యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మేము వచ్చేసి ఈరోజు సండే కదా, అందుకే బయటికి బయలుదేరిపోయినాం డిన్నర్ చేద్దామనేసి. మెల్లగా సాయంత్రం 5:30కి బయలుదేరినాం. మేము 6 వరకు హోటల్కి చేరుకున్నాం. మెల్లగా మా క్యాండీ గారిని మధ్యలో వేసిన కాసేపు పడుకుండు, కాసేపు లేసుడు చూసుడు. మధ్యలో మా తమ్ముడు కనిపించిండు, అయితే బైక్ ఆపినాం. వాడిని కూడా రమ్మని చెప్తే వాడు రానని చెప్పేసిండు. వాడు కాసేపు నా కొడుకుతో ఆడిండు కానీ వీడియో తీయలేదు, చిన్నగా వచ్చింది అది. ఇక మొత్తానికైతే మేమైతే అక్కడ వంతను మాట్లాడి బయలుదేరిపోయినాం. ఇక్కడికి వచ్చినాం, హోటల్కి వచ్చేసినాం. అమ్మ వంట అనేసి వచ్చినాం. బాగుంది. ఆయన హ్యాండ్స్ వాష్ చేసుకుంటాడని బాబు నాకు ఈగనే గుంజుకొంగ వచ్చిండు. వీడు దండోడు, వాళ్ళ అయ్య పిచ్చాడు. మొత్తానికైతే నేను వాష్ చేసుకున్నా. నేను వచ్చేలోపు ఇద్దరు బయలుదేరిపోయి లోపలికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇక కొడుకుని పట్టుకొని అయ్యని పట్టుకొని కొడుకు ఆగనే ఆగాడు. మొత్తానికైతే మా ఆయన మెనూ చూస్తాడు. నేనన్నగా చేపల కూర ఫ్రై తీసుకో, అట్లనే ఒక నాన్ రోటీ తీసుకో అని చెప్పిన. ఆయన చూస్తాడు, సరే అన్నట్టుగానే చూస్తుండు. సరే ఓకే అని చెప్పిండు. బేరర్ కోసం చూస్తాడు. ఇక మావాడు చూడు దగ్గర రా అంటే వాడు రావట్లేదు. ఇక నేను ఒక్కదాన్ని కూర్చున్నా, వాళ్ళిద్దరు అటు సైడ్ కూర్చుని నేను ఒక్కదాన్ని కూర్చుని. ఈ అయ్య కొడుకుల ప్రేమ తట్టుకోలేకపోతున్నారా నాయన. వాళ్ళే మురిసిపోతారు, వాళ్ళే నవ్వుకుంటారు. ఇక నన్ను చూస్తే చిన్న వీడియో తీసుకున్నా. ఇక అయ్య ఏం చేసినా కానీ కొడుకు తీసుకోమని కూడా సౌండ్ చేయడు. మొత్తానికి మా ఆయన బేరర్ని పిలుస్తా అంటే ఆయన ఇంకా వస్తలేడు అనేసి ఆయన వచ్చి లైట్స్ ఆన్ చేసిండు. ఇక మావాడు లైట్స్ని వీటిని చూసుకుంటూ ఉన్నాడు. ఇక మీదికి వేసుకుంటా కిందికి వేసుకుంటా ఆయన ఉన్నాడు. నాకు ఏమంటేనేమో రావట్లేదు నా దగ్గరికి. ఇక అవతల సైడ్ ఉన్న వాళ్ళని చూపెడతాడు క్యాండీకి. అటు సైడ్ బేరర్ వచ్చేసరికి చూసి భయ్యా అని పిలుస్తాడు మా ఆయన. ఆయన వస్తాడుగా చెప్తే విన్నాడు మా ఆయన. పిలుస్తూనే ఉన్నాడు. ఆయన అన్నాడుగా 2 minutes సార్ అని చెప్పిండు. అటు ఇవ్వండి మెల్లగా నా కొడుకు నాకు ఇవ్వని చెప్పి తీసుకున్నాను. వాడు చూడు వచ్చిన తర్వాత నా దగ్గర ఆగుడే లేదు స్టార్టింగ్. మళ్ళీ తర్వాత కొద్దిసేపటి తర్వాత సెట్ అయ్యిండు. ఇటు కూర్చోరా అటు కూర్చోరా, ఇటు చూడరా అటు చూడరా అని అలయ్యా వీడియో తీసుకుంటా మొత్తుకున్నాడు. అగో డాడీకే చూడు అని నేను. డాడీ దగ్గరికి వస్తే మమ్మీ దగ్గరికి వద్దు, మమ్మీ దగ్గరికి వస్తే డాడీకే చూడొద్దు. నా కొడుకు టెర్ఫిక్ నా కొడుకు. మొత్తానికైతే బయటికి వచ్చినాం కదా అనేసి ఇక మావాడు విన్యాసాలు అని అన్ని లైట్స్ అని ఇవని అవని అన్నీ చూసుకుని ఉంటాడు. వింత ప్రపంచంలోకి వచ్చినట్టుగా చూస్తాడు మా క్యాండీ గాడైతే. ఏంది ఇదంతా అన్న విచిత్రంలో ఉండిపోయింది. ఇక మా ఆయన కెమెరామ్యాన్గా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా వీడియో తీస్తాడో. నాకే కెమెరామ్యాన్ కూడా ఇంత ఘోరంగా వీడియో తీస్తాడని అనుకోలే. ఘోరంగా నవ్వుడు, నాకు నవ్వచ్చు ఆయనతోనే మాట్లాడుతున్నా. కెమెరామ్యాన్ కూడా ఇంత నిదానంగా వీడియో తీయడు అనుకుంటే చెప్తాను. ఇక మావాడు నవ్వుతాడు, నేను ఆయనతో మాట్లాడుతున్నా. ఇక కొడుకుని వీడియో తీసుకుంటాడు. కొడుకు నిల్చుండేది కూర్చుండేది. ఇక మమ్మల్ని పక్క పడేస్తాడు. ఆ మ్యూజిక్ వస్తుంది అనేసి నేను అటు తటే కొడుకుని ఫోకస్ చేసుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, కొడుకు పిచ్చాడు మా ఆయన. వాడిని ఫోకస్ చేసుకుంటా చూస్తా అంటే వాడు అన్నిటినీ చూసుకుంటా వాడు ఎంజాయ్ చేస్తాడు మంచిగా. మేము సాధారణంగా బయటికి రావడానికి ఆలోచిస్తాం, ఎందుకంటే మా బాబుకి ఎప్పుడు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అందుకని మేము బయటికి రాము. కాకపోతే ఈసారి వచ్చినందుకు మా బాబు మస్తు ఎంజాయ్ చేసుడు. ప్రతి ఒక్కటి మళ్ళీగా చూసుకుంటా మంచిగా అబ్జర్వ్ చేసుడు మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం బయటకు వచ్చినందుకు కొంచెం సంతోషం అనిపించింది. మావాడు కూడా మంచిగా పాడుకుంటా అన్ని లైట్స్ అని ఫోకస్లు అని సాంగ్స్ అని అన్నీ మంచిగా ఉన్నాయి. అన్నీ వినుకుంటా ఆడుకుంటా ఉన్నప్పుడు మా ఆయన మంచిగా సంతోషంగా వీడియో తీసుకుంటాడు కొడుకుది. ఇక క్యాండీ ఇటు చూడు అటు చూడు అని వాళ్ళ డాడీ పిలుస్తా అంటే కిందికే చూస్తాడు, పైకి కెమెరాకి అస్సలు చూస్తలేడు. ఇక కెమెరాకే చూడు అనుకుంటా వాళ్ళ డాడీ పిలిచిన కొద్దీ అటు అని లాస్ట్కి ఒకసారి ఒక 2 సార్లు ఏమో కెమెరాకాయ చూసిండు. బేరర్ వచ్చిన తర్వాత నా కొడుకు ఎవరి దగ్గరకు ఉన్నాడు, బేరర్ దగ్గరకు పోయిండు. అసలు షాక్ అయినాం మేము. నా దగ్గరికే సరిగ్గా రాదు, వాళ్ళ డాడీ దగ్గర ఉంటే. నా దగ్గర ఉంటే వాళ్ళ డాడీ దగ్గరకు పోడు. అలాంటిది వీని చూసి వీని దగ్గరికి వెళ్ళిపోయింది. వీని చూస్తే మా తమ్ముడు వాయిస్ లాగా అనిపించింది. మా తమ్ముడు అంటే మా క్యాండీ అని కొంచెం ఎక్కువ ఇష్టం. మా తమ్ముడు ఎక్కడ కనబడ్డా కానీ వాడు విలువంగానే విన్ అవుతాడు.
ఇక మా ఆయన ముసి ముసి నవ్వుతాడు, నా కొడుకు ఎవరి దగ్గర పోడు, ఈయన దగ్గరికి ఎట్లా పోయిండని ఆలోచిస్తాడు. ఆయన థాట్స్ కొంచెం వేరే లెవెల్లో ఉంటుంది. ఇక మొత్తానికైతే ఆ బేరర్ అట్లా పడి మళ్ళీ వస్తాడు, వచ్చేస్తున్నాడు. ఆయనను చూసుకుంటూనే ఉంటాడు. కొడుకు ఎటు పోతాడు, ఎటు వస్తాడు, ఏం చేస్తాడు. ఆయననేమో నేను ఫుడ్ తీసుకొస్తా, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎత్తుకుంటా అంటే కూడా వీడు ఇంటలేడు కదా, వీడు ఓనంటాడు. ఇక మా ఆయన బలవంతంగా గుంజుకున్నాడు. వాడు ఎటు పోతే అటే క్యాండీ గార్డ్ చూస్తాడు, ఎటు పోతే అటే చూస్తాడు. ఇక మొత్తానికి అయితే మేము డిన్నర్ చేసేసినాం. చేసింది వీడియో తీయలేదు అనుకోండి, అంటే బాబు కొంచెం మొత్తుకోవడానికి వీడియో తీయలేదు. ఇక మొత్తానికి అయితే తినేసి బయటికి వచ్చేసినాం. ఇక మా క్యాండీ గార్డ్ పోంగా లైట్స్ అని ఇక బయటికి వెళ్ళామంటే కొంచెం ఫ్రీ గాలి ఉంటుంది కదా, ఆ ఏసీలు ఉన్నంతసేపు చల్లగా ఉన్నది. బయటకు వచ్చిన తర్వాత కూడా సరే మంటలు వేసింది, మళ్ళీ బైక్ ఎక్కిన తర్వాత ఫ్రీ అయింది. బాయ్ ఫ్రెండ్స్, ఇక మేము ఇంటికి బయలుదేరిపోయాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సంగవి యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్, టాటా, సీ యూ.